Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ వెల్కమ్ బోర్డ్ లాగా రెడీ చేయబోతున్నాను. అది కూడా కార్డ్బోర్డ్ యూస్ చేసి. సో ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ఆ కార్డ్బోర్డ్ మీద పెన్సిల్ స్కెచ్ అంతా కూడా డ్రా చేసేసుకున్నాను. సో నాకు కావాల్సిన డిజైన్ అంతా వేసేసుకున్నాను. నేను ఇక్కడ అయితే రాజస్థానీ కపుల్ డ్రాయింగ్ వేశాను. ఇలా నేను వేసుకునే స్కెచ్ ప్రకారం అయితే అవుట్లైన్ చూసుకొని ఈ క్రాఫ్ట్ నైఫ్ యూస్ చేసి కట్ చేసుకోవాలి. అండ్ ఈ డిజైన్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం జాయింట్ ఉండేలాగా చూసుకున్నాను. రెండు బొమ్మలకి మధ్యలో అండ్ అలాగే కింద హ్యాంగింగ్కి అంతా కూడా జాయింట్ ఉండేలా చూసుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఫేస్కి ఫ్లెష్ టిన్ షేడ్ యూస్ చేస్తున్నాను. ఫేస్కి అండ్ అలాగే హ్యాండ్స్కి కూడా ఈ ఫ్లెష్ టిన్ షేడ్ యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ యూస్ చేసి ముస్టాచ్ అండ్ అలాగే హెయిర్ అండ్ ఐస్ నోస్ ఇవన్నిటికీ అవుట్లైన్ ఇవన్నీ కూడా ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను కుర్తాకి టీల్ బ్లూ షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో షేడ్తో తలపాగా కలర్ చేస్తున్నాను. ఎల్లోతో ఇంకెక్కడెక్కడ హైలైట్ చేయాలో అక్కడంతా కూడా హైలైట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రెడ్ కలర్తో తలపాకాకి రిమైనింగ్ ప్లేసెస్ అంతా కూడా కలర్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ అలాగే లేడీకి శారీ పళ్ళు ఇలా తల మీద వేసుకున్నారు కదా, సో అదంతా కూడా రెడ్ కలర్తోనే కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్లాక్తో అవుట్లైన్స్ వేసేస్తున్నాను ఈ జ్యువెలరీకి అంతా కూడా. అండ్ నెక్స్ట్ టీల్ బ్లూ షేడ్ తీసుకొని ఇలా జస్ట్ డాట్స్ లాగా పెడుతున్నాను శారీకి అంతా కూడా. అండ్ నెక్స్ట్ డాట్ చుట్టూ కూడా ఇలా ఫ్లవర్ లాగా ఎల్లో షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ తలపాగా దగ్గర కూడా చిన్న చిన్న డాట్స్ లాగా ఇలా టీల్ బ్లూ షేడ్తోనే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కింద పార్ట్కి వచ్చేద్దాం. ఇక్కడ కింద నేను గోల్డెన్ ఎల్లో షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ మిడిల్లో హ్యాంగింగ్స్ దగ్గర నేను ఈ లీఫ్ గ్రీన్ షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్లాక్తో ఇలా అవుట్లైన్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎల్లో ప్లేస్లో అంతా కూడా నేను సుస్వాగతం అని ఇలా పెన్సిల్ స్కెచ్తో రాశాను. దాన్నే నేను రెడ్ యాక్రిలిక్ కలర్ యూజ్ చేసి రాస్తున్నాను. కొంచెం ఈ లెటర్స్కి నేను 3D ఎఫెక్ట్ ఇవ్వడం కోసం ఈ రెడ్ కలర్తో కలర్ చేసుకున్న దానికి టీల్ బ్లూ షేడ్తో ఇలా బార్డర్ లాగా ఇస్తున్నాను, సో దట్ మనకి ఆ లెటర్స్ పాపప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ నేను ఈ సుస్వాగతం చుట్టూ కూడా వైట్ కలర్ 3D అవుట్లైనర్ తీసుకొని ఇలా కోలం డిజైన్స్ అలాగే కోలం బార్డర్ ఇవన్నీ కూడా వేస్తున్నాను. అండ్ దెన్ పైన గ్రీన్ హ్యాంగింగ్స్ దగ్గర కూడా నేను సన్న కోలం బార్డర్ వేస్తున్నాను, విచ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ ఈ లెటర్స్ని కొంచెం హైలైట్ చేయడం కోసం నేను బ్లాక్ కలర్ అవుట్లైన్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మనం హ్యాంగ్ చేసుకోవాలి కదా, సో దీనికోసం నేను బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ హెల్ప్తో గ్లూ గన్తో స్టిక్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ హ్యాంగింగ్ దగ్గర నేను జస్ట్ ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటిస్తున్నాను కొంచెం సపోర్ట్ కోసం. పెయింటింగ్ అండ్ అలాగే 3D అవుట్లైనర్తో వేసిన డిజైన్స్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను వార్నిష్ అప్లై చేస్తున్నాను. ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ DIY ఎంట్రన్స్ డెకార్ ఐడియా. లెట్స్ హ్యావ్ ఏ ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా కార్డ్బోర్డ్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ అండ్ క్యూట్ వెల్కమ్ బోర్డ్ని మనం రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోదు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY ఎంట్రన్స్ డెకార్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.